ప్రేక్షకులందరికీ నమస్తే. గీ ముచ్చట గలీజుగా ఉంటుంది కానీ గమ్మత్తుగా ఉంటుంది. వినే ప్రయత్నం చేయరు. ఇది గలీజు ముచ్చట గమ్మత్తు ముచ్చట అనేది ఇక మీరే చెప్పురు కామెంట్ రూపకంగా. ఒంటరిగా ఉంటా తోడుగా రండి అని చెప్పిండట సారు లెక్చరరు. ఈ లెక్చరర్ నిన్ననే చెప్పిన ఈయన ముచ్చట, కానీ ఇవాళ ఈ లెక్చరర్ గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చినాయి. నిన్న చెప్పినా కదా ముచ్చట, ఏది సారు పొరగా నాగం చేస్తున్నాడు ముచ్చట. ఇవాళ ఇంకా కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చినాయి. సరే నిన్నేం జరిగింది అనేది మరొకసారి ఒకటే నిమిషం చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేసి ఇవాళ ఏం జరిగిందని ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఒక పోరగాడు ఏదో కొల్లాపూర్లో, ఈ సారు కొల్లాపూర్ పీజీ కాలేజ్ దగ్గర ఈ ప్రిన్సిపాల్ ఏం చేసిండు, ఒక పోరగాడు అంటే టీసీ కావాలని పోయిండట. టీసీ కావాలని పోతే ఆ టీసీ కోసం ఇస్తా కానీ మరి ఇవాళ రాత్రి నాతో గడుపుతావా అన్నాడట. నేను నాశనమైపోను, గడిపి ఆశకు వచ్చింది ఆయన, నీతో గడపడం నా చేత కాగానే నేను వెళ్ళిపోతున్నా, నేను మళ్ళీ ఏం కడతా సార్ నీ దగ్గర, నీ దండం పెడతా, నేను రాను సార్ అంటే లేదు ఇవాళ ఒక్కనాడు రా, లాస్ట్ సారి ఇవాళ ఒక్కనాడు కలిస్తే అంటే నీ టీసీ నీ చేతిలో పెడతా అంటే సరే పార దరిద్రుల సాగురు అనుకొని పోయినట. పోత 5-6 తీసుకొని ఎమ్మడి పోయినట. ఎమ్మడి పోగానే లోపలికి పోగానే మంచి దర్వాజ దగ్గర పెట్టినాడు. దర్వాజ దగ్గర పెట్టి అంగిబట్టలు ఆయన ఉడవీకినాడు. ఇద్దరు ఉడవీకాగానే ఇక ఆయన పని మీద ఆయన ఉండి వెనకంగా పోయిన పోరగాలు మొత్తం వీడియో కెమెరాలు తీసుకుంటూ కూర్చోరంట. ఈ గతగారికి చేతికి చెప్పినా పని మూతికి చెప్పినో కానీ ఆచలే గుతికే పట్టుకొని కటకర కొరికేసినాడు. మర్మాంగాలు మొత్తం కొరికేసిండు ప్రిన్సిపాల్వి. మర్మాంగాలు ఎప్పుడైతే కొరికిండో అమ్మో వయ్యాలు నిల్లు పెట్టుకుంటే రక్త బండాల కాగానే బయటకు ఉరికొస్తుంటే ఈ పొరగాలు పట్టుకొని బిడ్డ ఏడిపోతున్నావు జరా నీ సంగతి చెప్తా అని పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఈయన పైన కేసు చేసిరు, కొనవై దవాఖానలు వేసిరు. అది నిన్నటి ముచ్చట. ఇంకా వీడు ఏమేం చేసిండు ఏం కథ అనేది జర్రంతా పోలీసు వాళ్ళు లోపలికి పోయిరు. పోలీసు వాళ్ళకి ఎట్టుంటుంది, ఏలు పెట్టే సంధిస్తే కాలు పెడతారు. వీడు మరి గతగాని ఒకరిని ఆగం చేసిండా ఇంకోళ్ళని నాగం చేసిండా అని కూడా చిన్న కాలేజీ కాడికి పోయిరట. కాలేజీ కాడికి పోయి చెప్పుర్రా నాయన ఎవడోడు ఈయన బాధితులు అనగానే ఓసారి నేనని చేయలేపిరట. దగ్గర 7 మందిరట. 7 పొరగాలు లైన్ కట్టిరట. ఏం పుట్టిందిరా మరి మీకు పాడైపోను గట్టెందుకు పోయిర్రా అంటే వామ్మో అని చేతలు చిన్న సన్నవి కావు సార్ పాడైపోను. వీడు ఏమైనా పొద్దుకంగా కాలేజ్ అయిపోగానే ఇంటికి పోతారంటే ఇంటికి పోయి ఫ్రెష్గా కాగానే ఫోన్ చేస్తారట. ఫోన్ చేసి అరే ఈ పొరగాళ్ళు ఇవాళ మందు దాపిస్తా, బీర్ దాపిస్తా, బిర్యానీ పెట్టిస్తా, రారా ఓడన్న భయ్య రూమ్లోకి రారా, నాకు పెళ్లి లేదు పెడాకు లేదు, నేను ఒక్కనే ఉంటా, టైంపాస్ అయితే లేదు రారా అనగానే వచ్చి పొరగాల ఏం చేస్తారు, అమ్మ సార్ కాడికి పోతే బీరాయ బిర్యానాయ మందాయ, నువ్వు మంద అయితే మందే, బీర్ అంటే బీరే, బిర్యానీ అంటే బిర్యానీ, ఏదంటే అదే కానీ మీరు మాత్రం రూమ్లోకి రానగానే గతగా లైన్ కడతా ఉంటారట. గతగా లైన్ కడుతుంటే చిన్నగా పోగానే ఏం చేస్తారంట 9 10 పిలుస్తారంట. ఓ 10 రాత్రి పోగానే పిచ్చిలకి వెళ్ళి చల్లడి బీరు తెస్తారంట, మంచిగా మంది తెస్తారంట. పారని బిస్కెట్ తీసుకొచ్చి మొదలు పెట్టి చికెను బీకను మటన్ బీటను తీసుకొచ్చి బిర్యానీ మొదలు పెట్టి తినట్లంట. మంచిగా తిన్నాక తాగినాక ఇక పంతారు కదా, నువ్వు కింద పంతావరా బల్యనే నీ సార్ని, ఇంట్లో మాత్రం నేను సార్ని కాదు మన ఇద్దరం ఫ్రెండ్స్ రా అని చెప్తారట. అబ్బా మా సార్ ఎంత మంచి ఊర్రా నాయన గిసవంటి సార్ పోత దొరుకుతారు అనుకోని గతగాడు చిన్నగా ఏది లింగో బింగో కట్టుకొని పంతప్పుడు ఏం చేస్తాడు, నువ్వు తెచ్చిన బట్టలు అలా పక్కకు పెట్టరా లింగ్ కట్టుకొని పనుకో అని చెప్తారట. ఆ పోరగాడు అమ్మ ఇంట్లో లెక్కనే మా అయ్య చెప్తుండు మా అన్న చెప్తుండు అన్నట్టు వాళ్ళు మంచిగా లింగ్ కట్టుకొని పంతున్నాం కానీ మంచమే వండుకోరని చెప్తే ఆ బెడ్ మీద వంచుకుంటాడుగా. బెడ్ మీద వండుకోగానే చిన్నగా 1 రాత్రి 12 రాత్రి చిన్నగా లేస్తారట ఈ సారు ఈ లెక్చరర్ చిన్నగా లేచి ఆ బాత్రూమ్కి అయిపోతున్నాడు. బాత్రూమ్కి అయిపోయి మంచిగా చేతికి ఇంత ఆందం పెట్టుకుంటాడంట. ఆందమో కొబ్బరి నూనె పెట్టుకొని చిన్నగా వచ్చి మళ్ళీ పొరగాని పక్కల వంతాడంట. పొరగాని పక్కల వండుకొని చిన్నగా అట్టిన లాగలో చేయి పెడతాడట. ఇక అంటేనే మీకు కాదు తప్పని ముచ్చగా పేపర్కి వచ్చినా ముచ్చట, నేనైతే అబద్ధం చెప్తాను, మీకు డౌట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ పేపర్లో వచ్చింది చూడు. చిన్నగా ఆ పొరగాని లాగలో చేయి పెడతాడట. పొరగాని లాగలో చేయి పెట్టగానే ఆ పొరగాని జరంత పానం వస్తుంది. ఆ బుచ్చి పొరగాడేనా అవునా కాదా, ఏదున్నా నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం మాట్లాడుకోవాలి. ఆయనకి జరంత పానం రాగానే ఏం సార్ అట్టండి చప్పుడు చేయగలరా ఏం కాదు నేను గిసుకుంటే పొరగాలు మస్తగా చేసినా నాకు ఇది అలవాటే పాడైపోయి ఏం కాదురా మమ్మ కానీ నా మాట రైట్ సార్ నేను అసంటుంది కదా సార్, నీ దండం పెడతా నీ కాలు మొక్తా సార్ అంటే కాళ్ళు వద్దు ఏలొద్దు విన్నావా, నువ్వు నాకు ఇవాళ నేను చెప్పిన పని చేస్తేనేమో ఓకే, ఇవాళ కనుక నేను చెప్పినట్టు వినకపోతే బిడ్డ నీకు మార్కులు తక్కువేస్తా, నీ అటెండెన్స్ తక్కువేస్తా, రేపన్నా నిన్ను ఫెయిల్ చేస్తా, నీ పైన కంప్లైంట్ ఇస్తా, పైసా మీ అయ్యమ్మకి చెప్తా అని గిసవంటి కథలు బొచ్చటి చెప్తాడట. ఇక పొరగాలు చదువుకునే పొరగాల పాడైపోను సార్ అట్టగా సార్ అట్టలేదు బిట్టలేదు నేనేమన్నారా ఇప్పుడు నువ్వెంతలో నేనంతలే, నేను ఒకటే కదా, నువ్వు చేసేపు నేను చేసేపు కథం గతగాలు వచ్చి మీద ఉంటుంది. సరే మరి ఆడు ఈయన కాడ ఏడుస్తారా ఈడు ఆని కాడ ఏడుస్తారో ఎట్లా ఏడ్చి పాడు చేస్తారో పాడైపోయినాడు లోపలికి పోయినా కానీ ఆని వండని తెల్లం దాకా అని వండనేట. ఇక ఆని ఎమ్మడి రూమ్ మొత్తం తిప్పట్లాడతారట. ఆని పని ఆయన అయిపోయిందా
మళ్ళీ బయటకు పోతాడు చెప్తాను తెల్లారి లేచిపోతాప్పుడు బిడ్డ మంచిగా టిఫిన్ చేసిపో తానం చేసిపో ఏం కాదు ఎవ్వరికి చెప్పకు గిసోటి పని మస్తు చేద్దాం మనం కానీ నీకు ఏది కావాలంటే అది నేను చేస్తా కానీ ఈ ముచ్చట మాత్రం ఎవ్వరు చెప్పకంటే ఆ గతగాడు పాడైపోను ఇక చెప్తే సారా లెక్చరర్ మళ్ళీ ప్రిన్సిపాల్ మళ్ళీ పాడైపోను మళ్ళీ వాళ్ళకన్నా చెప్తే నా ఇజ్జత పోతుంది మళ్ళీ రేపన్నాడు చదువులు ఇబ్బంది పెడతాడు అనుకుని ఆడు సప్పుడు ఒకటి వెళ్ళిపోతాడు ఆడు పోగానే మళ్ళీ తెల్లారో మళ్ళీ చిన్నగా మళ్ళీ ఎర్రపచ్చ గుండె చూసుకుంటే నువ్వెవరు అయ్యాలా ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు సార్ అనగానే పొద్దుకంగా రూమ్కి వస్తావా బిడ్డ అంటే ఎందుకు సార్ అంటే ఏం లేదురా మంచిగా నువ్వు రాగానే బీరన్న బిర్యానీ అన్న చికెన్ అన్న మటన్ అన్న తీసుకొస్తా మంచిగా బిర్యానీ పెడతా రా అని చెప్తారట గతగాల గెట్టుడు వచ్చి పొరగాలనే అమ్మ బిర్యానీ అట పోదాం పని వెళ్ళిపోతారు కాదాం పోయినట్టు 12 కొట్టే రాత్రి లేను అందం పూసుకోను లాగల చెయ్య ఇదే పని అంట ఇట్ట 10-15 మందిని చేసినట్టు 7గురు అయితే ముందరికి వచ్చి ఇంకా సానం మందురట అవరా పిల్ల సిగ్గి శరం లజ్జ ఉన్నదిరా నీకు నువ్వు ఒక ప్రిన్సిపాల్వి మరి ఈ గతగాల కాడ ఏడిపోయేదో పెళ్లి చేసుకొని పిల్లల కాడ ఏడుస్తావా ఏవా ఇప్పుడు పొరగాళ్ళతోటి సోప చేద్దామనంత బుద్ధి పుట్టినప్పుడు మరి పెళ్లి చేసుకొని పిల్లలతోటి సోప చేస్తే కాదా సక్కదారంగా సంవత్సరం తిరిగే సరకాల పిల్లో పిల్లగాడ పుడతాడు అవునా కాదా మరి ఈడు తేడగాడా లేకపోతే ఈడు హుషారుగాళ్ళోడా లేకపోతే గలీజ్గాడా ఎసవంటోడు చెప్పురిగా గింత అధ్వానం పాడైతాదిరా చదువు చెప్పే సార్వి నువ్వు అయ్యనుక అయ్యలెక్క నువ్వు ఎంతో విద్యాబుద్ధులు చెప్తూ నీ పక్కకు పెట్టి మొత్తం భూత పురాణాలు చెప్పి పోరగాళ్ళు 9-10 గంటల లోపలికి పోగానే మంచిగా మందు ముందల పెట్టి చీకటి ముందల పెట్టి మంచిగా క్యాష్ ఇట్ వేస్తారంట క్యాష్ ఇట్ వేసి చూడరా ఇడుచుర్రా అంటే దోస్తులు మస్క చూసుకుంటారు కదా సారు కాలేజీలోనే సారా బయటికి వెళ్ళినాక దోస్తులేకనే అనుకుని గతగాలు మంచిగా ఎంజాయ్ చేసి పన్య ముందల పన్యాక ఈడికి కథలబడి లాగల చేసుకొని ఆయన లాగా చెయ్యి ఈయన లాగా చేసుకొని ఇక ఆయనకి ఈయన కాడు వీళ్ళ గదరి ముచ్చట పాడైపోను ఈడన్నీ ఒకచేట పని చేసుకుంటా దగ్గర 7గురు పోరగాళ్ళ పైన లైంగిక కోరికలు తీసుకున్నట్ట మరి ఈడు అలా అంటే నాకేమో డౌట్ వస్తుంది కానీ మరి ఈడు అక్కడ పోవచ్చునా లేకపోతే ఆ గతగాంతో ఈడేమైనా పని చేసుకోవచ్చునా ఒంటరిగా ఉంటా తోడుగా రండి మద్యం బిర్యానీకి ఆశ చూపి యువకుల అర్ధరాత్రి తర్వాత వారిపైన లైంగిక వేధింపులు సహకరించకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరింపులు విద్యార్థులతో కొల్లాపూర్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ వికృత చేష్టలు ఆయన బాధితుల్లో మరో 7గురు అంట నిన్నటి కాక పోరగాడు నిన్నటోడు ఏం చేసిండు ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టి పాడు చేసిండు ఏం చేసిండో పాడైపోను ఆచరణ 7 కాడికి నోటికి వస్తే నోటి నిండా బుక్క పట్టుకొని పటక్కన కొరికి బయట వేస్తే మంట రక్తం అని బయటికి వెళ్తే ఈ మాత్రం తెలిసింది మరి ఇక తెలియని ఎంతమంది రోజుకోగలు బయటకు వస్తుండొచ్చు గిట్ట చేస్తుండొచ్చు నానోళ్ళ గింత సిగిదప్పిన సార్లు ఉంటుండొచ్చునా ఇంత ఆడు మళ్ళీ పెద్ద సారు చిన్న సారు కూడా కాదు చిన్న సారైనా పెద్ద సారైనా ఏ సారైనా కానీ సరే ఒక ఏజ్ మీద ఒక రకమైన కోరిక పుడతదేమో నీకు ఓపు తింటే పాడైపోను పోయారు లేవారు దేశేటోడా మొగ అట్టగాగు ఇటు అడెంకలేన 4 రూపాయలు పెట్టి పోతామా లేదు నిన్ననే చెప్పినా గిటెంకలకి అమరపేట కాడికి పోతే ఆ నుంచి ఈడు బాలసింగారం దాకా పాడైపోను అదేంది రోడ్ పక్క పోయి బ్యాటరీలు కొడుతూ చాలా మంది ఉంటారు నీ సోపతి గాలే ఉంటారు చాలా మంది వాళ్ళ కాడికి పోయి ఏడుస్తామా లేకపోతే ప్రపంచంలో చాలా మంది దొరుకుతారు ఎటన్నా పోయి పాడైతామా సకదాల పోరగాలని ఈయన కోరిక ఎట్లా పెళ్ళి అయితే పీజీ కాలేజ్ చేస్తారు కొంతమంది పెళ్ళిళ్ళు అయితేగా పెళ్ళి అయిన పోరగాడు వద్దంటే వీళ్ళకు మరి పెళ్ళి అయిన దగ్గర బలం తగ్గుతుంది అనుకుంటాడు పాడైపోను పెళ్ళి అయినాడు వద్దంట పెళ్లి కాని పోరగాళ్ళు ఎవడైతే ఉంటాడో ఎర్రపచ్చగా ఉన్నోని చూసుకొని ఆయనతోటి గీ కథలో పడతారంట ఈ నాశనం అయిపోను గిసవంటి బుద్ధి ఒకని ఉంటుండొచ్చిన అందులో గదర బుద్ధి కాకుంటే ఉంటుంది కొంతమంది లుచ్చలు లంగలు కొంతమంది ఉంటారు వాళ్ళు ఒక రకమైన కొంతమంది అమ్మాయిలతోటో ఆంటీలతోడు ఏడంగలో ఏడ్చి పాడవుతారు అది ఎన్నడో ఒకనాడు పేపర్కి వస్తే మళ్ళీ మేమే చదువుతాం అమ్ముచ్చారు కానీ వీడు ఏకంగా పొరగాలేమని తగిలిండి ఎవరు నాకు అర్థం కాదు కానీ ఇల్లు మొత్తం ఇంటి చుట్టూ తిప్పుతాడట పొరగాలని వస్తావా రావా ఈ అడికి వెళ్ళి వచ్చి పాడవుతారు ఏముందని నీ దగ్గర పాడైపోను నీ దగ్గర ఏది ఉందో గాని దగ్గర గదే తగవాడే పాడైపోను ఇప్పుడు ఈ దగ్గర ఏది ఉంటే గాని దగ్గర గదే తగవాడే ఇంకేం పాడు కావచ్చు కొత్తదనం వీనికి నాశనం అయిపోను